కోట్లు ఖర్చు పెట్టి కలల్ని నెరవేర్చుకుంటున్నారు. అదేనండి సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. తీరా చూస్తే వాటర్లో ఉప్పు ఉండడం వల్ల పైప్ లైన్స్ మొత్తం పాడవుతున్నాయి. కోడి పిల్ల పెట్టిందంటే కాకి వచ్చి తన్నుకుపోయినట్లు కష్టపడి సొంత ఇల్లు కట్టుకుంటున్నామంటే వాటర్లో ఉప్పు ఉండడం వల్ల చేసిన పైప్ లైన్స్ అన్ని పోతున్నాయి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఉప్పు వాటర్తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నిజమా? అవునండి, మీరు విన్నది నిజమే. ఈ యూనిట్ చూసారు కదా, దీన్ని డీస్కేల్ జెడ్ అంటారు. అంటే స్కేల్ అక్యూములేటర్. ఇది మనం యూజ్ చేస్తున్న బోర్ వాటర్ లో కాల్షియం, మెగ్నీషియం అదే సొద్ద, మామూలుగా చెప్పాలంటే ఉప్పు ఎక్కువగా ఉందనుకోండి, అలాంటి దగ్గర ఈ యూనిట్ ని బిగించేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి ఎలాంటి మెయింటెనెన్స్ చార్జెస్ కానీ ఉండవు, అలాంటి టెక్నీషియన్ అవసరం కూడా దీనికి ఉండదు. కస్టమరే దీన్ని ఓపెన్ చేసి చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఎలాంటి టెక్నీషియన్ చార్జెస్ ఉండవు, ఎలాంటి మెయింటెనెన్స్ చార్జెస్ ఉండవు. ఈ యూనిట్ వచ్చేసరికి 15 days ముందు ఒక కస్టమర్ మన షాప్కి వచ్చి ఇలా స్కేల్ ఎక్కువ ఫామ్ అవుతుందండి, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, పైప్ లైన్స్ మొత్తం పోతున్నాయి అని చెప్పారు. ఈ డీస్కేల్ జెడ్ స్కేల్నర్ అయితే కస్టమర్ తీసుకొని ఇన్స్టాల్ చేయించేసుకున్నారు. ఇప్పుడు చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. 80% అయితే క్లియర్ అయింది, మా వాటర్ ప్రాబ్లం క్లియర్ అయింది అని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా ఈ డీస్కేల్ జెడ్ అనేది ఒక దీనికోసమే కాదండి, ఇంకా ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్స్ కానీ, లేదంటే హీటర్స్ కానీ, కుక్కర్స్ కానీ, బకెట్స్ కానీ అన్ని కూడా ఇలా సొద్దొచ్చేసి వైట్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ క్లియర్ అవ్వాలంటే డీస్కేల్ జెడ్ పెట్టేసుకోండి. మీ ప్రాబ్లం 80% అయితే క్లియర్ అవుతుందండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే అక్వా సిస్టమ్స్. థ్యాంక్ యూ.